వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుస్సేన్. ప్రధానంగా ఆత్మకూరు నియోజకవర్గం అయితే ఆత్మకూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండేటువంటి మేకపాటి విక్రమ్ రెడ్డిని అయితే కన్ఫర్మ్ చేసింది. మేకపాటి విక్రమ్ రెడ్డి మేకపాటి ఫ్యామిలీకి ప్రత్యేకంగా జిల్లా రాజకీయాల్లో ఒక గుర్తింపు అయితే ఉంది. ఇటువంటి నాయకుడి మీద పోటీ పెట్టాలి అనేటువంటి విషయంలో అయితే తెలుగుదేశం పార్టీ ప్రధానంగా ఆలోచిస్తోంది. ఎవరిని పెడితే బాగుంటుంది, ఎవరిని పెట్టాలి అనేటువంటి విషయం మీద మాత్రం చాలా రోజుల నుంచి ఆ సీట్ని నాంచుతూ వస్తుంది. ప్రధానంగా తీసుకుంటే 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం జరిగింది. మేకపాటి గౌతమ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి 31,000 ఓట్ల మెజార్టీతో అక్కడ గెలుపొందారు. సో అదేవిధంగా తీసుకుంటే 2019లో బొలినేని కృష్ణయ్య మీద మరి గౌతమ్ రెడ్డి 22,000 ఓట్ల మెజార్టీతో జరిగింది. సో అక్కడ కూడా ఓట్ల మెజార్టీ ఒక 10,000 అటు ఇటుగా తగ్గించడం జరిగింది. కానీ ఓటమి అయితే 2014 కానీ 19లో కానీ ఓటమి పాల్గొనడం జరిగింది. ఇక ఉప ఎన్నికల విషయానికి వస్తే గౌతమ్ రెడ్డి అకస్మాత్తుగా మృతి చెందడంతో ఆకస్మిక మరణం వల్ల అయితే అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ నిలపడం మంచి పద్ధతి కాదని, పార్టీ పద్ధతి కాదని చెప్పి ఆలోచించి చంద్రబాబు నాయుడు అప్పుడైతే అభ్యర్థిని నిలబెట్టలేదు. సో విక్రమ్ రెడ్డి అప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో ఆకస్మికంగా ఉప ఎన్నికల్లో మేకపాటి విక్రమ్ రెడ్డి గెలుపొందడం జరిగింది. ఇప్పుడు తీసుకుంటే పర్టికులర్గా 2024 విషయం తీసుకుంటే 2024లో మళ్ళీ వైఎస్ జగన్ విక్రమ్ రెడ్డినే బరిలో దింపారు. మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే ప్రధానంగా 4 పేర్లు చర్చకు వచ్చినటువంటి విషయం అందరికీ తెలిసిందే. చిన్నారెడ్డి సామాజిక సేవకుడిగా ఉన్నారు. అలాగే మురళీ కన్నబాబు 2014లో ఆయన మీద పోటీ చేయడం జరిగింది, అంటే వైసీపీ మీద పోటీ చేయడం జరిగింది. అలాగే బొల్లినేని కృష్ణయ్య గారు 2019లో ఆయన పోటీ చేయడం జరిగింది. అదే నియోజకవర్గం నుంచి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు ఆత్మకూరు నియోజకవర్గంలో మంచి పట్టుండేటువంటి నాయకుడుగా అందరికీ, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆనం ఫ్యామిలీ అంటే ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. సో అటువంటి ఆనం ఫ్యామిలీ నుంచి ఆనం రామనారాయణ రెడ్డి గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీలో కీలకమైనటువంటి నాయకుడు. సో ఆయన్ను ఈసారి ఆత్మకూరు నియోజకవర్గం నుంచి నిలబెడితే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం మీద పరిశీలన జరుగుతున్నట్టు సమాచారం. అయితే ప్రధానంగా ఈ సీట్ని ఖచ్చితంగా ఈసారి ఆనం రామనారాయణ రెడ్డికే సీటు కన్ఫామ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది అయితే స్పష్టంగా చాలా వరకు తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆత్మకూరు సమస్యల మీద, ఆత్మకూరు నియోజకవర్గంలో ఉండేటువంటి సమస్యల మీద. దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా అంటే ఇంతకాలం కొంత స్తబ్దుగా ఉండేటువంటి రామనారాయణ రెడ్డి అంటే వెంకటగిరిలో పోటీ చేస్తారా లేకపోతే ఆత్మకూరులో పోటీ చేస్తారా అనే విషయం మీద కొంత సందిగ్ధత ఏర్పడిందని చెప్పొచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఆత్మకూరు సమస్యల్ని ఆయన ప్రస్తావించడం వల్ల ఖచ్చితంగా ఆత్మకూరు సీటు ఆయనకే కన్ఫామ్ అయినట్టు మనకైతే తెలుస్తుంది. ప్రధానంగా ఆయన ఎక్కడ సీట్ అడిగితే అక్కడ చంద్రబాబు నాయుడు కేటాయిస్తారనేటువంటి మాట అయితే ప్రచారంలో ఉంది. కాబట్టి ఆయన ఆత్మకూరు వైపు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆ సీటు రామనారాయణ రెడ్డికే అనేటువంటి మాట అయితే వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో రామనారాయణ రెడ్డికి విక్రమ్ రెడ్డికి పోటీ ఏ విధంగా ఉంటుంది అంటే రెండు కూడా జిల్లాలో మెగా ఫ్యామిలీస్ అని చెప్పొచ్చు ఓ రకంగా చెప్పాలంటే. ఎందుకంటే రాజకీయంగా రెండు ఫ్యామిలీలకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఒకసారి ఆనం ఫ్యామిలీ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఏ విధంగా ఉందో మేకపాటి ఫ్యామిలీ అంటే కూడా ప్రత్యేకమైన గుర్తింపు అయితే ఏపీ రాజకీయాల్లోనే ఉందని చెప్పొచ్చు. అటువంటి నేపథ్యంలో ఇద్దరి మధ్య పోటీ అనేది అయితే రసవత్తరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. సో రాష్ట్ర రాజకీయాల్లోనే ఈ ఆత్మకూరు నియోజకవర్గం అనేది ఒక ప్రత్యేకతను సాధించేటువంటి అవకాశం ఉంది ఈ ఇద్దరి మధ్య పోటీ అనేది చెప్పొచ్చు మనం. సో ఎలా ఉంటుంది అనేది భవిష్యత్తు రాజకీయాలే స్పష్టం చేస్తాయి. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. ఈ స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి.